ఒక్కసారి మననం చేసుకుని వినిపిస్తుందా అరుణ గారు? హలో. ఓకే, వినిపిస్తుంది. ఎక్కడైనా ఆగితే చెప్పండి, ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు. జై బాబా అండి. మెహర్ ప్రభు చరితం మొదటి భాగంలో మనం ఉన్నామండి. మన అదృష్ట భాగ్యం ప్రభు చరితం మళ్ళీ చదువుకునే భాగ్యాన్ని మెహర్ బాబా మనకిచ్చినందుకు కృతజ్ఞత వందనా తెలియజేసుకుంటూ అందరికీ జై బాబా అండి. నిన్నటి రోజు ఎంతవరకు తెలుసుకున్నామంటే మెహర్ బాబాని మేర్వాన్ అని పిలిచేవారు. బాబా ఏమో కలకత్తాలో 3 నెలలు ఉన్న తర్వాత పూనా తిరిగి వచ్చేస్తారు. ఈలోగా ఏంటంటే రుస్తుం షిరీనికి ఉత్తరం ద్వారా ఈ కవాన్ కటాపు మేర్వాన్ పై గల అభిమానం గురించి, మేర్వానికి ఉద్యోగం ఇయ్యడం చూపడం గురించి ఈ అంతా కూడా ఆ రుస్తుము షిరీనికి ఉత్తరం రాస్తారు. దాన్ని మేర్వాని తిరస్కరించడం మొదలైన విషయాలన్నీ కూడా ఆవిడికి తెలియపరచడం, మేర్వాన్ పూనా వెళ్ళిపోవడం. అప్పుడు షిరీన్మాయి ఆవిడ తల్లి ఏం చేస్తారంటే బాబా తల్లి గారు ఆ మేర్వాన్ మీద విరుచుకుపడతారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ కూడా బాబాని మామూలు మానవుడిగా, అంటే తన బిడ్డగా, ఆయనకి మంచి చదువు, ఉద్యోగం, పెళ్లి చేయాలి, పిల్లలు, ఇలా ఆలోచనలో ఉండేది కనుక ఆ ఉద్యోగాన్ని వదిలి రావడంతో ఆవిడకి చాలా కోపం వచ్చి షిరీన్మాయి బాబాపై విరుచుకుపడుతుంది. ఎందుకంటే తన బిడ్డ తన జీవితాన్ని చేజేతులారా వృధా చేసుకుంటున్నాడు అని బాధపడుతుంది షిరీన్మాయి. అందుకని బాబా ఏం చేస్తారంటే తల్లి బలవంతం మీద మళ్ళీ కటావుకు ఉత్తరం ద్వారా నాటక సంస్థ కార్యనిర్వహణ బాధ్యతను స్వీకరించడానికి తన సమ్మతిని తెలియజేస్తారు. అలా మళ్ళీ మేర్వాను తిరిగి కలకత్తా వెళ్ళిపోతారన్నమాట. బాబా ఏం చేస్తారంటే బెహరింజీని మర్చిపోలేక ఆయనకు ఒక ఉత్తరం రాస్తారండి. ఆయన ఎంత అదృష్టవంతులో చూడండి. బాబాయే స్వయంగా బెహరింజీకి ఒక ఉత్తరం రాస్తారు. అదేం రాస్తారంటే బాబా ఈ పరిస్థితుల ఒత్తిడిలో నాకు ఇష్టం లేని పనులను చేయవలసి వస్తోంది, నాకు రుచించని పదార్థాలను తినవలసి వస్తోంది, అస్సలు ఇష్టం లేని దుస్తులను ధరించవలసి వస్తోంది. భగవంతుడా, ఎన్ని జంఝాటాలో కదా నాకు, ఇది ఏ విధమైన బంధము అని చెప్పి బెహరంజీకి బాధతో ఉత్తరం రాస్తారు బాబా. అక్కడి వరకు నిన్న చదువుకున్నామండి. ఈ రోజు విషయంలోకి వద్దాం. ఈ రోజు బాబా మెహర్ ప్రభు చరిత్రలో 239 పేజీ విషయంలోకి వద్దాం. ఉద్యోగరీత్యా మేర్వాను వ్యాపారవేత్త పాత్రను పోషించేవాడు. అంటే అది ఒక పాత్ర కింద పోషించేవారట. ఎప్పుడు సూటులో ఉండేవాడు, మెడకు టై ధరించేవాడు, హోటళ్లలో ఖరీదైన ఆహారం తినేవాడు, తరచూ విందుల్లో పాల్గొనేవాడు మేర్వాన్. విచిత్రం ఏమిటంటే మేర్వాను తన మిత్రుడైన బెహ్రెంజీకి ఉత్తరం రాసిన కొన్ని వారాలకే ఈ కవాన్ కటాపు మరణించాడు. ఏంటి, ఈ నాటక సంస్థ యజమాని మరణించాడు. కొద్ది కాలానికే నాటక సంస్థ కూడా మూతపడింది. ఎంతో ఉపశమనంతో మేర్వాను పూనా చేరాడు. షిరీన్మాయి ఈసారి కోపాన్ని ప్రదర్శించలేదు. ఎందుకంటే అప్పుడు మేర్వాన్ మానుకుని వచ్చాడు. ఇప్పుడు అది కాదు కదా, సంస్థే సంస్థే మూతపడిపోతోంది కనుక మేర్వాన్ మీద మేర్వాన్ మీద కోప్పడదావిడ. కారణం ఏంటంటే మేర్వాన్ తనంత తానుగా ఉద్యోగం పోగొట్టుకోలేదు కాబట్టి ఆవిడ శాంతంగానే ఉంది మేర్వాన్ పట్ల. 1915 సంవత్సరంలో సాయిబాబాను, ఉపాసిని మహారాజును కలిసిన తొలి రోజులలో మేర్వాన్లో ఒక బాధాకరమైన అలవాటు మొదలైంది. ఆ అలవాటు ఏంటంటే మామూలు చైతన్యానికి దిగివచ్చే ప్రయత్నంలో మేర్వాను ప్రతిరోజు తన నుదిటి భాగాన్ని తన గదిలో రాతి నేలపై కొన్ని గంటల పాటు బాదుకునేవాడు. కొన్ని రోజుల పాటు మధ్యాహ్న సమయంలో 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు పూనా నగరంలోని గోలీబార్ ప్రాంతానికో లేక శాంతి స్తూపం వద్దకో వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని తన తలను రాతిపై గాని రాతి గోడపై గాని కొట్టుకునేవాడు మేర్వాన్. ఏదో నెమ్మదిగా కొట్టుకోవడం కాదది. గాయమై రక్తం చిందే వరకు బలానంతా ఉపయోగించి తన నుదుటిని రాతికేసి బాదుకునేవాడు మేర్వాన్. అది మొత్తానికి 7 ఏళ్ల పాటు కొనసాగింది అని రాస్తున్నారు. అంటే 7 years కంటిన్యూస్ గా ఆ రాతికి తలను బాదుకోవడం అంటే అసలు ఎలాంటి పరిస్థితి భగవంతుడు అవతారుడుగా వస్తే కలుగుతుందనేది మనకి ఇక్కడ అవగతం అవ్వాలండి. గంటల తరబడి తలను రాతిపై కొట్టుకున్న తర్వాత మేర్వాను కూలబడిపోయేవాడు. కొద్దిసేపటికి లేచి నుదిటిపై కారుతున్న రక్తాన్ని తుడుచుకుని
ముఖాన్ని శుభ్రం చేసుకునేవాడు. నుదుటిని కప్పుతూ చేతి రుమాలు తలపాగలా కట్టుకునేవాడు. ఆ విధంగా ఇంటికి తిరిగి వెళ్లే ముందు గాయం తన కుటుంబ సభ్యులకు కనబడకుండా ఉండేలా జాగ్రత్త తీసుకునేవాడు మీర్వాన్. అంటే ఈ దెబ్బ, ఈ కొట్టుకోవడం ఇవన్నీ వాళ్ళకి కనబడితే మరి కంగారు పడతారు. అందులో షీరిన మరీ గొడవ చేసేస్తుంది కదా! అందుకని ఒక చేతి రుమాలు తలకు చుట్టుకునేవారట. ఇతరులెవ్వరికీ మేర్వాను చేతి రుమాలు తలకు కట్టుకోవడం వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలియదు గాని, మేర్వానికి సన్నిహితులైన అతి కొద్ది మంది మిత్రులకు మాత్రం ఈ అలవాటు గురించి తెలుసును. అంటే బాబా ఇలా రోజు రాతికేసి తలను కొట్టుకోవడం అనేది కొద్దిమంది దగ్గరి వాళ్ళకి తెలుసు కానీ, కుటుంబం వాళ్ళకి ఎవ్వరికీ తెలియట. వారికి కూడా మేర్వాను ఎందుకలా చేస్తున్నాడో అర్థమయ్యేది కాదు. అంతేకాదు, ఈ విషయం మేర్వాన్ కుటుంబ సభ్యులకు తెలియజేసేవారు కాదు వారు. అంటే వాళ్ళు దగ్గరగా ఉండేవారు కదా! బాబా పరిస్థితి చూసేవారు. కానీ కుటుంబ సభ్యులెవ్వరికీ కూడా చెప్పేవారు కాదు. వాళ్ళకి అర్థమయ్యేది కాదు అని రాస్తున్నారు. కటాపు నాటక సంస్థలో పనిచేస్తూ లాహోర్‌లో ఉండే రోజులలో కూడా మేర్వాను దారుణమైన ఈ అలవాటును కొనసాగించాడు. రాత్రి సమయాల్లో సుమారు అర్ధరాత్రి దాటే వరకు నాటక సిబ్బందిని ప్రదర్శనలకు సిద్ధం చేయడంతో తలమునకలై ఉండేవాడు మేర్వాన్. పగటిపూట అందరూ విశ్రమించే సమయంలో మేర్వాను నెమ్మదిగా ఏకాంతంగా ఉండే ప్రదేశానికి జారుకుని రాతిపై తన నుదుటిని కొట్టుకునేవాడు. అంటే నాటకాలంటే రాత్రిలే కదా వేస్తారు. ఆ ఏర్పాట్లన్నీ చేసేసి మార్నింగ్ అందరూ నిద్రపోయేవారు కదా! ఆ టైములో ఏకాంత ప్లేస్‌కెళ్ళి ఈ పని చేసేవారట. ఏంటి, రాతి మీద తలని నేలకేసి కొట్టుకోవడం. ఇట్లా చేసేవారు. ఆనాటి తన తీవ్ర వేదన గురించి తర్వాతి రోజులలో మేర్వాను ఇలా వివరించారు. అనంత చైతన్యం నుండి మానవ చైతన్యానికి దిగి వచ్చే ప్రక్రియలో వర్ణనా వర్ణనాతీతం కాని బాధను అనుభవించేవాడిని నేను. నా తలను నేలపై కొట్టుకునట ద్వారా నాకు ఉపశమనం కలిగేది. తీవ్రమైన మానసిక అలసటకు గురైన వ్యక్తికి ఒక కప్పుటి ఎలా ఉపశమనాన్ని కలిగజేస్తుందో, అలాగే నా బాధలో నా వింత అలవాటే నాకు విశ్రాంతినిచ్చేది అంటున్నారు బాబా. అంటే అది అర్థం కావాలంటే మనకి అర్థమయ్యే విధిలో సరళంగా చెప్తున్నారు. అంటే బాగా స్ట్రెయిన్ అయ్యామనుకోండి, ఒక కప్పు కాఫీ తాగితే మన స్ట్రెస్ అంతా తీరిపోతుంది. ఒక కాఫీ గాని, టీ గాని తాగితే. అలాగే నాకు కూడా అంటున్నారు. ఎంత బాధుండేదంటే, అది ఆ రాయికేసి కొట్టుకోకపోతే తల అసలు తోచేది కాదు. అది కొట్టుకున్నాక చాలా విశ్రాంతిగా అనిపించేట మేర్వాన్‌కి. లాహోర్ నుండి మేర్వాను పూనా తిరిగి వచ్చిన కొద్ది రోజులలో అతని తండ్రి షెరియార్జీ అస్వస్థతకు గురయ్యాడు. శస్త్రచికిత్స నిమిత్తం బొంబాయిలోని ఆస్పత్రిలో చేరాడు షెరియార్జీ. తండ్రి ఆస్పత్రిలో ఉండడం వల్ల షెరియారు కేఫ్ నడిపే బాధ్యత మేర్వాన్ భుజాలపై పడింది. పూనాలో అమర్ఖానా అనే కంటోన్మెంట్ ప్రాంతంలో ఆ కేఫ్ ఉండేది. తెల్లవారుజామున లగాయితూ రోజంతా మేర్వాను కేఫ్‌లో ఉంటూ మొత్తం లావాదేవీలన్నీ చూసేవాడు. కానీ ఆ రోజులలో మేర్వాన్ మనసు వ్యాపార విషయాల మీద కాకుండా పద్య రచన మీద మక్కువ చూపేది. అలా అని వ్యాపార విషయాలను అశ్రద్ధ చేయడం, మోసపోవడం జరగలేదు మేర్వాన్. కానీ డబ్బు సంపాదనపై ఇష్టం ఉండేది కాదు మేర్వానికి. ఆ సమయంలోనే ఒకరోజు పర్షియా భాషలో ఒక గజల్‌ని రాశాడు మేర్వాన్. ఆ గజల్‌ని మనం ఇప్పుడు చదువుకుందామండి. బాబా ఏం రాశారు అంటే, నా ప్రియతముని ముఖాన్ని చూసేటప్పటి నుండి నా హృదయంలో అది చెరగని ముద్ర అయింది. అతని ఎడబాటు నా హృదయాన్ని ముక్కలు చేసింది. ఇక మిగిలింది ఆ ఎడబాటు కలిగించిన మచ్చ మాత్రమే. ప్రేమ పుష్పాన్ని జ్ఞానంగా భావించుకో. ప్రీతముడి శిరోజాలను వలగా తలుచుకో. ఆయనకై చేసే స్మరణను నైటింగేల్ పక్షి గానమే అనుకో. ఆ స్మరణ ఇప్పుడు తలను దాటి నా హృదయంలో చిక్కుకుంది. నా అస్తిత్వం నాశనమైనప్పుడు ద్వంద్వం మాయమవుతుంది. అప్పుడు ప్రేమికుడే భగవంతుడవుతాడు. హృదయానికి ఉన్నది ఒకే ఒక్క నెలవు. ప్రీతముడు హృదయంలోనైనా ఉంటాడు, లేక హృదయమే ప్రీతముడిలోనైనా ఉంటుంది. నిజానికి ఆ రెండూ ఒక్కటే. పైపైన పరిత్యజించే ఒక బూటక సన్యాసి నీ ప్రార్థనను
ఒక ప్రదర్శనగా చేస్తావా? ఎంత అద్భుతంగా ఉందో చూడండి. బాబా స్వయంగా రాసిన ఈ ఈ గజల్ మనం చదువుకుంటున్నామంటే మనం ఎంత అదృష్ట భాగ్యశాలులమో. సాక్షాత్తు భగవంతుడైన అవతార పురుషుడు మనకు తెలియజేస్తున్నాడు. అంటే భగవంతుడితో మన హృదయం ఎలా ఉండాలి అన్నది. ఇంకా బాబా అంటున్నారు, నీ కోరికలనన్నీ తీర్చమని భగవంతుని కోరుతావా? జ్ఞాపకముంచుకో, నిజమైన ప్రేమికుడికి భగవంతుడు హృదయంలో మాత్రమే కాదు, సమస్త ప్రపంచంలోనూ కనిపిస్తాడు. అందుచేత కోరడానికి ఏమీ ఉండదు. గురువుల మార్గాలు వింతగా ఉంటాయి. వారు తమ శిష్యులను ఏకకాలంలో నవ్విస్తారు, ఏడిపిస్తారు కూడా. బయటికి గురువులు భిన్నంగా కనిపిస్తారు, కానీ అంతరంగంలో వారంతా ప్రేమ స్వరూపులు. గురువుల పెదాలపై మందలింపులు దొర్లుతున్నప్పటికీ వారి హృదయం మాత్రం ఆశీస్సులను వర్షిస్తుంది. ప్రియతముని నెలవు మధుశాల వద్ద ఉందని కొందరంటారు, మరికొందరు మసీదులో ఉందంటారు. ఓ హ్యూమా, బయట ఏమి వెతుకుతావు? భగవంతుడు నీ లోపలే ఉంటాడని అర్థం చేసుకో అని ఇంత అద్భుతంగా ప్రభు ఈ గజలి రాశారండి. ఆ తర్వాత తన తండ్రి షెరియారు బొంబాయి నుండి తిరిగి వచ్చేసరికి మేర్వాను ఇలాంటి గజల్స్ ఎన్నో రచించాడు. వాటిని షెరియారుతో పంచుకునేవాడు కూడా. 1917 సంవత్సరం ప్రథమాంకంలో షెరియారు టీ దుకాణాన్ని అమ్మేశాడు. చచాపిర్ వీధిలో కొత్తగా ఒక కళ్ళు అంగడి ప్రారంభించడానికి లైసెన్సు పొందాడు షెరియారు. మేర్వాన్ తన తండ్రి ప్రారంభించిన కళ్ళు దుకాణంలో అన్ని పనుల్లోనూ తండ్రికి సాయం చేసేవాడు. దుకాణం శుభ్రం చేయడంలోనూ, సీసాలు కడగడంలోనూ, కళ్ళు అమ్మడంలోనూ మేర్వాను చురుకుగా పాల్గొనేవాడు. ఎవరైనా ఎక్కువగా తాగి మత్తులో మునిగితే అతని వద్దకు చేరి మేర్వాను తుకారు రచించిన తుకారాం రచించిన అభంగ అనే గ్రంథం నుండి పాటలు పాడి వినిపించేవాడు మేర్వాను. తాగినవాడు ఆనందంతో తప్పట్లు కొడుతూ గొంతు కలిపేవాడు. ఆ విధంగా ఆ కళ్ళు దుకాణం నిజంగా ప్రియతమ భగవంతుని మధుశాలగా మారిపోయింది. మేర్వాన్ ఆ మధుశాలకు వచ్చేవారందరికీ దివ్య మధువుని పంచి ఇచ్చేవాడు. ఒక్కోసారి కొంతమంది ఖాతాదారులకు ఎక్కువగా కళ్ళు తాగొద్దని, కళ్ళు మానివేయమని, మంచిదని మేర్వాన్ సలహా ఇచ్చేవాడు. కొంతమందికైతే అడిగినా కళ్ళు ఇచ్చేవాడు కాదు మేర్వాన్. ఆ విషయం షిరీన్ చెవిని పడింది. మీరు మీ నాన్నకు వ్యాపారంలో సాయం చేస్తున్నావా, లేక వ్యాపారాన్ని నాశనం చేస్తున్నావా? అసలు ఎందుకలా ప్రవర్తిస్తావు? ప్రజలంతా కళ్ళు తాగడం మానేస్తే వ్యాపారం ఎలా నడుస్తుంది అని మేర్వాన్ని మందలించేది షిరీన్మాయి. షిరీన్ మాటలకు షెరియారు పట్టించుకునేవాడే కాదు. నిస్సందేహంగా షెరియారు జీవితంలో ఆ రోజులు అతి అమూల్యమైనవి. కారణం, ఎప్పుడూ భగవంతుని విషయాలు చర్చిస్తూ, గజల్సు పాడుతూ తన ముద్దుల కొడుకు తనతో పాటు కళ్ళు దుకాణంలో ఉండేవాడు. ఆనాడు దివ్యవాణి ప్రస్తుతించిన తనయుడు మేర్వానే అన్న విషయం గుర్తెరిగిన షెరియారు మేర్వాని యొక్క సాహచర్యానికి ఎంత మురిసిపోయి ఉంటాడో మనం ఊహించుకోవచ్చు. తండ్రి కొడుకులిద్దరికీ ఎంతో ఆనందాన్ని కలిగించిన రోజులవి. మేర్వాను ప్రతిరోజు కళ్ళు దుకాణంలో విపరీతంగా శ్రమించేవాడు. అయినప్పటికీ అతనికి ఇంకా సంపూర్ణ భౌతిక చైతన్యంలోకి దిగిరాలేదు. ఆ దశలో మేర్వాను అనుభవిస్తున్న భౌతిక చైతన్య స్థాయికి అనుగుణంగా భగవంతుడు అతని ద్వారా ప్రకటీకృతం అయ్యేవాడు. కాబట్టి అతని కదలికలన్నీ కేవలం ఆ భగవంతుని ఇచ్ఛలో ఉత్పన్నమైన స్పందనలకు అనుగుణంగా మాత్రమే వ్యక్తమయ్యేవి. అంటే ఉదాహరణకు, ఒకరోజు మేర్వాను సైకిల్పై కళ్ళు దుకాణానికి బయలుదేరాడు. తన తండ్రి దుకాణాన్ని దాటిపోయి అలా సైకిల్ తొక్కుకుంటూ పూనా నగరం బయట 8 మైళ్ళ దూరంలో ఉన్న మహాబలేసు రోడ్డు వరకు వెళ్ళిపోయాడు మేర్వాన్. అప్పటికి గాని తను దారి తప్పిన సంగతిని గమనించలేదు మేర్వాన్. మేర్వాను రోడ్డు ఎత్తైన కొండ ప్రాంతం గుండా పోవడం వల్ల సైకిల్ తొక్కడం కష్టం కావడంతో అసలు విషయం గమనించగలిగాడు మేర్వాన్. వెనుదిరిగి సైకిల్ తొక్కుకుంటూ ఆలస్యంగా దుకాణానికి చేరాడు మేర్వాన్. ఆ రోజులలో మేర్వాను అసువుగా రచనలు చేసేవాడు. 1917 సంవత్సరం ఫిబ్రవరి 16 తేదీన అతి అరుదైన ఒక గజల్ రచించాడు మేర్వాన్.
దాని భావం ఇలా ఉంది: భగవంతుని ప్రాణాంతకమైన కరుణ ఎంత విచిత్రమైనవి! ఆ కృపయే గులాబీలకు ముళ్లను అతికించింది. భగవంతుని వైభవంలో న్యాయం ఎలా దాగి ఉందో, ఆయన దయాగుణంలో ఆ నిర్దయ అలాగే దాగి ఉంది. ఏ మతమైనా మధుపానాన్ని అనుమతిస్తుందో లేదో, నాకు మాత్రం ప్రేమ మధువులోని ఆ మత్తు కావాలి. ఓ భగవంతుడా, ప్రేమ మధుమత్తులో ఎంతటి దివ్యానందం ఉందో, ఆ ఆనందం మానవుడు తాగే మధువులో ఏముంది? పుస్తక పఠనంతో ప్రేమానుభవాన్ని ఎవ్వరూ పొందలేరు. ప్రేమను మాటలలో వర్ణించడం అసాధ్యం. నిజమైన ప్రేమ గురించి నేనెక్కడా చదవలేదు. దాని గురించి వ్రాయడం అసాధ్యం కాబట్టి, ఎద చిందించే రుధిరంతో మాత్రమే ప్రేమను చిత్రించవచ్చు. అప్పుడే ఆ చిత్రపటం నీదవుతుంది. ఓ దైవమా, నీతో ఏకమయ్యే వరాన్ని ప్రసాదించు. నీ ఎడబాటుతో నేను మరణించాను. నీ వియోగంలో నేను అనుభవించిన కష్టాలను నీ ఖాతాలో లెక్క వేయవలసిన అవసరం లేదు. నా హృదయం రక్తం చిందిస్తోంది. అది నలిగిన మాంసం ముద్దగా తయారైంది. అట్టి హృదయ గాయాలపై నీవు చెల్లే ఆవు పూలోటైంది. భగవంతుడి గురించి ఆయన ప్రేమికులను ఎందుకు ప్రశ్నిస్తారు? నేరుగా భగవంతుణ్ణే అడగవచ్చు కదా. ఓ భగవంతుడా, ప్రశ్నలోనూ సమాధానంలోనూ నీవే కనిపిస్తావు. నేను భగవంతుని చూశాను. అన్ని చోట్ల ఉండేది ఆ భగవంతుడే. ప్రతి హృదయం ఆయన నిలయమే. పవిత్రమైన హృదయ నిలయం ద్వారా భగవంతుడు దివ్య మధువును పంచుతున్నాడు. కాని ఆయన ఉన్న నిలయం బయటికి మాత్రం శిథిలావస్థలో కనిపిస్తుంది. ప్రపంచంలోని కష్టాలను తాము అనుభవిస్తూ మనుషులు ఎందుకు ఆందోళన చెందాలి? ఓ హ్యూమా, భగవంతుడు తన కృప నీ మీద వర్షిస్తే దివ్యానందాన్ని నీ బాధల్లోనే రుచి చూడగలవు అని మేర్వాన్ రచించిన ఈ గజల్ని మేర్వాను ఒక ప్రత్యేకమైనదిగా ఎంచి తక్షణమే దానిని నవసారిలో ఉండే సోమ అనే కలం పేరుతో ప్రఖ్యాతిగాంచిన గుజరాతీ కవి షోరబ్ దేశాయికి పోస్ట్లో పంపించారు మేర్వాన్. మేర్వాను దేశాయికి పంపించిన ఉత్తరం కూడా మనం తెలుసుకుందాం. సోమ, నిన్నటి రోజున నేను రచించిన గజల్ని మీకు పంపిస్తున్నాను. దయచేసి స్వీకరించండి. ఒక భగవత్ ప్రేమికుడు హ్యూమా, బాబా ఎంత అద్భుతంగా భగవంతుణ్ణి ప్రేమించాలి, హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి, బయట ఉన్నదానికి లోపలున్న దానికి ఎంత ఇంపార్టెన్స్ బాబా ఇస్తున్నారు. అందుకే బాబా హృదయంలో ఉండేది నేనే, నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉండేది నేనేం చెప్పేది కూడా అందుకే. పైకి చూసి ఎవరిని జడ్జి చెయ్యొద్దనేవారు. అందుకే బాబా అంటే హృదయంలో ఏముందో మనకు తెలియదు, భగవంతుడికి తప్ప. అందుకే బాబా ఎంత అద్భుతంగా ఈ గజల్ని రాశారు అంటే, మళ్ళీ మళ్ళీ మనం చదువుకునే అవకాశం ఉంటే, అందరూ కూడా పుస్తకం ఉంటే తప్పకుండా మళ్ళీ చదువుకోండి. పైగా ఆయన చూడండి, ఒక కవి హృదయంతో ఒక ఉత్తరం ఆయనకి దేశాయికి ఎంత అద్భుతంగా రాశారు. నేను పంపించిన గజల్ నీకు పంపిస్తున్నాను, స్వీకరించండి. ఒక భగవత్ ప్రేమికుడు, తన పేరు కూడా లేదు చూడండి, హ్యూమా అని తన కలం పేరు కూడా రాసుకున్నారు బాబా. తర్వాతి రోజులలో దేశాయి మీద మేర్వాన్ పంపించిన గజల్ యొక్క ప్రభావం ఎంతగానో పడింది. 1917 సంవత్సరంలో మేర్వాను తన మిత్రుడు బెహ్రంజీ భాగస్వామ్యంతో ఇంకొక కళ్ళు దుకాణాన్ని ప్రారంభించేలా ఒక ప్రతిపాదన చేశాడు. కానీ దానికి కొన్ని షరతులు ఉన్నాయని మేర్వాను ఇలా వివరించాడు: మనం కళ్ళు దుకాణం ప్రారంభించడం కేవలం వ్యాపార నిమిత్తమే కాదు. మనం ఎలాంటి ప్రదేశంలో ఆ దుకాణం తెరవాలంటే అక్కడ ఎంతో కొంత సంఘ సేవ చేయడానికి వీలుండాలి. అంతేకాదు, ఏకాంతంలో ధ్యానం చేయడానికి కూడా అక్కడ వీలుండాలి అన్నాడు మేర్వాన్. సాధారణంగా మేర్వాన్ ఏది చెప్పినా దానిని అమలుపరచడమే బెహ్రంజీకి అలవాటు. మేర్వాను కళ్ళు వ్యాపారం గురించి చేసిన ప్రతిపాదన బెహ్రంజీకి బాగానే నచ్చింది. వెంటనే లైసెన్సు కోసం దరఖాస్తు చేశాడు బెహ్రంజీ. లైసెన్సు వచ్చింది, కానీ మేర్వాను వ్యాపారం ప్రారంభించడానికి ఒప్పుకోలేదు. కారణం, మేర్వాన్ చెప్పినట్లుగా బెహ్రంజీ తన పేరు మీద కాకుండా
తన సోదరుడి పేరు మీద లైసెన్సును దరఖాస్తు చేయడమే మేర్వానికి నచ్చలేదు. బెహ్రింజీకి జీవితంలో అదొక గుణపాఠం అయింది. అప్పటి నుండి మేర్వాన్ మాటలను తూచా తప్పకుండా పాటించేలా జ్ఞాపకం ఉంచుకునేవాడు బెహ్రింజీ. 1917 సంవత్సరం ఏప్రిల్ నెలలో బొంబాయి నగరంలోని సియాన్ ప్రాంతంలో నివసించే ఉపాసిని భక్తుడొకడు బీదల కోసం ఒక చికిత్సాలయం ప్రారంభించ తలపెట్టి దాని శంకుస్థాపన ఉత్సవానికి ఉపాసినిని ఆహ్వానించాడు ఆయన. ఉపాసిని శిష్య సమేతంగా విచ్చేసి మేర్వాన్ కోసం కబురు పంపాడు. ఆ సందర్భంలోనే మేర్వాన్ మొదటిసారిగా ఉపాసిని అనుచరుడైన గుస్తాజీ హసన్ టూయా అనే అతన్ని కలిశారు. అంటే గుస్తాజీ గురించి చెప్తున్నారు ఇక్కడ. వారి మొదటి సమాగంలోనే గుస్తాజీకి మేర్వాన్ నచ్చాడు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల మీద మేర్వాన్ యొక్క నిశితమైన అవగాహన గుస్తాజీకి గుస్తాజీని ఎంతో ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విషయాలపై మేర్వాన్ అభిప్రాయాలను గురించి ఇంకా తెలుసుకోవాలని అతనికి ఉత్సుకత కలిగింది. కానీ అతనిని నిరుత్సాహపరుస్తూ మేర్వాన్ అదే రోజు తిరుగు ప్రయాణమయ్యాడు. బెహ్రింజీతో కలిసి వ్యాపారం చేద్దామన్న ప్రతిపాదన రద్దయిన తర్వాత మేర్వాన్ తన తండ్రికి కళ్ళు దుకాణపు నిర్వహణలో సహాయం అందించడం కొనసాగించాడు. రోజుకు కనీసం 2 గంటల పాటు కళ్ళు దుకాణంలో గడిపేవాడు మేర్వాన్. ఎప్పటిలాగే సాయం సమయంలో బాబాజాన్ దర్శనానికి వెళ్ళేవాడు. పగటిపూట మాత్రం ఏకాంతమైన ప్రదేశం ఎన్నుకుని గంటల కొద్దీ అదే పనిగా తన తలను రాతిపై కొట్టుకునేవాడు. ఒక్క నిమిషం. ఇతరుల కంటపడకుండా గాయాన్ని దాచి జాగ్రత్త వహించేవాడు. కళ్ళు దుకాణంలో తండ్రికి సహాయం చేస్తున్న ఆ రోజులలోనే మేర్వాను మరో గజల్ని రచించి దానిని బాబాజానికి అంకితమిచ్చాడు. అంతేకాదు ఆ గజల్ని ఆమెకు చదివి వినిపించాడు కూడా. ఆ గజలు మేర్వాన్ హిందీలోనూ ఉర్దూలోనూ కూడా రాశాడు. దాన్ని మనం తెలుసుకుందామండి. ఇక్కడ రాశారు: ప్రియమైన ప్రభు, నీవు చక్రవర్తివి. నేను నీకు శాశ్వతంగా కృతజ్ఞుడిని. నాకు లక్ష జన్మలుంటే ప్రతి ఒక్క జన్మను నీ పాదాల దగ్గర బలి ఇస్తాను. నీవు నన్ను ఏకత్వం అనే శాశ్వత సాగరంలో ముంచాలి. నీలాగే నన్ను కూడా సాగరంగా మార్చేశావు. కన్ను మూసి తెరిచేంతలో ఒక ప్రేమికుణ్ణి భగవంతుడిగా మార్చేశావు. నేను భగవంతుణ్ణే అయిపోయాను. గురువులలో చక్రవర్తి, ఓ దయాసాగరా, మూర్తీభవించిన పరిపూర్ణత్వమా, ఓ సద్గురువు, నీ కృపా కటాక్షాలు ప్రసరించినంతనే రారాజు కాగలడు. దేవుళ్ళు, దేవతలు, స్వర్గవాసులు అందరూ నీ దివ్య తేజస్సును చూసి భయభ్రాంతులయ్యారు. త్రికాలంలోనూ జ్ఞానివైన ఓ సద్గురు నా చర్మంతో నీకు చెప్పులు కుట్టించిన ఆ ఈ మేర్వాన్కు నీవు చేసిన ఉపకారంతో పోలిస్తే ఏ రకంగానూ సరితూగదు అని బాబా రాసిన ఈ కవితని ఉర్దూలో మిగిలిన భాష హిందీలో కూడా ఈ గజల్ని అనువదించారటండి. ప్రపంచ సంగ్రామం తారస్థాయిలో నడుస్తూ ఉన్న రోజులవి. బెయిలీ బ్రిటిష్ ఇండియా నౌకాదళంలో చేరాడు. విధి నిర్వహణలో భాగంగా బెయిలీ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, గ్రీస్, ఈజిప్ట్ మరియు అరేబియా దేశాలను పర్యటించాడు. దేశం విడిచి తిరిగే రోజులలో ఉత్తరాల ద్వారా మేర్వాన్తో స్నేహాన్ని కొనసాగించాడు బెయిలీ. మేర్వాన్ నుంచి వచ్చిన ఉత్తరాలను బెయిలీ ఒక్కసారి కాదు, పదే పదే చదువుకునేవాడు. నౌకాదళంలో కొన్నేళ్లు పనిచేసిన తర్వాత బెయిలీకి సముద్రం పైన జీవితం అంటే విసుగు కలిగి భూమి మీద చేసే పని కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతని కోరిక ప్రకారం అతనికి పూనా బదిలీ అయ్యింది. అంతేకాదు 1 రోజుల పాటు సెలవు కూడా దొరికింది. పూనాలో కాలు పెట్టగానే తన మిత్రుడు మేర్వాన్ గురించి వాకబు చేశాడు బెయిలీ. తండ్రి కళ్ళు అంగడిలో పనిచేస్తున్న మేర్వాన్ని కలిశాడు బెయిలీ. మిత్రులిద్దరూ ఒకరినొకరు ఆనందంగా పలకరించుకున్నారు. బెయిలీ ఆనందంగా తన విదేశీ అనుభవాలను మేర్వాన్తో ముచ్చటించాడు. ఇన్నాళ్ల పాటు మేర్వాన్ సాహచర్యం లేకుండా జీవించడం బెయిలీకి దుర్భరమే అయ్యింది. ఎలాగైనా తనతో పాటు నౌకాదళంలో చేరేలా మేర్వాన్ని ప్రేరేపించాలని అతని ఆరాటం. కాని మేర్వాన్ ఒప్పుకోలేదు. బెయిలీ మాత్రం
పూనాలో ఉన్న సమయంలో నౌకాదళంలో చేరమని మేర్వానికి నచ్చ చెబుతూనే ఉన్నాడు. చివరికి మేర్వాను బెయిలీ ఒత్తిడికి తల ఒగ్గాడు, కానీ ఒక షరతు విధించాడు. అదేంటంటే, నీవు ఎక్కడ పనిచేస్తే నేను కూడా అక్కడే పనిచేయాలి అని. బెయిలీ సంతోషంగా సరేనన్నాడు. ఆ రోజుల్లో సైన్యానికి ఎంతో మంది సిబ్బంది కావలసి వచ్చేది. ఏ షరతులకైనా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంది. నౌకాదళంలో చేరడానికి తాను సమ్మతించిన విషయం మేర్వాను తన తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇక్కడితో ఇది ఆపుతామండి. మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందాం. అందరికీ జై బాబా అండి. ప్రభువుకి నా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ, అవతార్ మీ హై బాబా కీ జై. జై బాబా. అరుణ గారు.